నీట్ పీజీ 2026 పరీక్ష పారదర్శకత, అభ్యర్థుల సౌకర్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా కేంద్రం పలు సంస్కరణలను అమల్లోకి తెచ్చింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి పరీక్షను ఒకే షిఫ్ట్లో నిర్వహించనున్నారు. దీనివల్ల ప్రశ్నాపత్రం కఠినత్వంలో సమానత్వంతో పాటు మూల్యాంకనం నిష్పాక్షికంగా జరగనుంది. అభ్యర్థులకు విపరీతమైన ప్రయాణ భారం కాకుండా దరఖాస్తు సమయంలోనే ప్రాధాన్యత ఆధారంగా తమ సొంత రాష్ట్రం లేదా నివాసానికి సమీపంలో పరీక్షా కేంద్రాలను కేటాయించనున్నారు. ఆగస్టు 30న జరగనున్న ఈ పరీక్షకు 3 వారాల ముందే అభ్యర్థులకు కేటాయించిన పరీక్షా కేంద్రాల వివరాలను అందిస్తారు. పరీక్ష రాసే విధానంలో కూడా నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మార్పులు చేసింది. ఈసారి 200 ప్రశ్నలకు బదులుగా 180 ప్రశ్నలే ఉంటాయి. 210 నిమిషాల సమయాన్ని కేటాయించారు. భద్రతా విషయంలో కఠిన చర్యలు చేపట్టారు. పేపర్ లీక్లకు తావు లేకుండా పరీక్షా కేంద్రాల వద్ద మల్టీలేయర్ ఎన్క్రిప్షన్, ఆధార్, ఐరిస్ ఆధారిత బయోమెట్రిక్ వెరిఫికేషన్, సీసీటీవీ నిఘా, సిగ్నల్ జామర్లను ఏర్పాటు చేస్తున్నారు. రికార్డు స్థాయిలో ఈసారి 2.73 లక్షల మందికి పైగా విద్యార్థులు నమోదు చేసుకోగా దేశవ్యాప్తంగా 1300కి పైగా కేంద్రాల్లో 60,000 మంది సిబ్బంది పర్యవేక్షణలో ఈ పరీక్ష జరగనుంది.